నమస్కారం అండి. ఏమిటండి? మంగమ్మ గారి రమ్మని ఫోన్ చేశారు. ఆవిడకి ఏమైందండి? మంగమ్మ గారా? ఏమైంది? బానే ఉంది కదా. లేదండి, అర్జెంటుగా రమ్మని నాకు ఫోన్ చేశారు. వారెక్కడా? గదిలో ఉంది, రండి. అమ్మో, అయ్యో మంగా, అయ్యో అయ్యో మంగా ఏమైంది మంగా? ఆ? గుండె దడా. ఓ, ఆడాడా? అమ్మో, ఓ, అయ్యో డాక్టర్ గారు చూడండి. డాక్టర్ గారు, అర్జెంటుగా నాకు సెలైన్ పెట్టండి అమ్మా. అయ్యో డాక్టర్ గారు, ఏం చూడక్కర్లేదండి, ముందు నాకు సెలైన్ పెట్టండి డాక్టర్ గారు. ఒకసారి సెలైన్ చెక్ పెట్టండి. అయ్యయ్యో, అర్జెంటుగా సెలైన్ పెట్టండి డాక్టర్ గారు. సాకేత్, నువ్వు వాళ్ళ గురించి డిస్టర్బ్ అయి నీ ఫ్యూచర్ పాడు చేసుకుంటావా? యువర్ ఎండి సాకేత్. వరుసకి వాళ్ళ అన్నయ్య వదిన అయినా ఆఫీస్లో నీ సబార్డినేట్సే కదా. వాళ్ళు నా దృష్టిలో టెర్రరిస్టులా కనిపిస్తున్నారు. హ్యాపీగా సాగుతున్న నా లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేశారు. ఎంతసేపటికి వాళ్ళని తప్పు పడతావే? తప్పుడు పనులు చేస్తున్నది వాళ్లే కాబట్టి. వాళ్ళని తప్పు పట్టాక ఇంకెవరిని తప్పు పట్టమంటావు? ఎవరు? ఎవరో ఒకరు మా ఇంటి నుంచి ఫోన్. భయపడుతున్నారేమో, లిఫ్ట్ చేయొచ్చు కదా. ఆ మాత్రం భయపడితే కానీ వాళ్ళని తన్ని తరిమేసి నా దారి వెతుక్కుంటూ రాదు. సాకేత్, నీ లైఫ్ టోటల్గా మీ గ్రాని డిక్టేట్ చేసింది కదూ. ఇండిపెండెంట్గా నువ్వేం చెయ్యాలనుకున్నా ఆవిడ మీద డిపెండ్ అయ్యేలా పెంచింది. మరి ఆవిడ మీద కోపం రాదా? మా గ్రాని ఏది చేసినా నా కోసం, నా మంచి జరగడానికే చేస్తుంది. యంగ్ ఎనర్జెటిక్ అయ్యుండి అన్నీ గ్రాని అనేలా చేయటం వలన నీది ఆర్టిఫిషియల్ మెమరీలా అవ్వలేదా? అంటే ఆ ఫీలింగ్ నీకు కలగలేదా అని. నేను స్ట్రెస్ అవ్వకూడదని, స్ట్రెయిన్ పడకూడదని, శ్రమ పడకూడదనే తనే రిస్క్ చేసింది. మరి వాళ్ళని సపోర్ట్ చేసి నిన్ను ఇన్సల్ట్ చేసింది కదా. నో, గ్రాని రియల్గా సపోర్ట్ చేయదు. ఏమో, నాకు డౌటే. అచ్చరే, నిన్ను ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే నువ్వు రెస్పెక్ట్ చేస్తావా? డెఫినెట్గా. నా కోసం ఎవరేం చేసినా నేను వాళ్ళని అభిమానిస్తాను. నేను నిన్ను సపోర్ట్ చేస్తే? నిన్ను అభిమానిస్తాను. అభిమానించే వాళ్ళ మాటకి విలువిస్తావా? షూర్. అయితే విను. మీ గ్రాని ఎప్పుడు తను నిన్ను తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తుంది. అందుకే వాళ్ళని సపోర్ట్ చేస్తూ నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. నో, నెవర్. మా గ్రాని గురించి నీకు తెలీదు. నా కోసం తన లైఫ్ను కూడా లెక్క చేయలేదు తెలుసా. నన్ను సేవ్ చేసే ప్రయత్నంలో తన కాళ్ళు పోగొట్టుకుంది. తను నా కోసమే బతుకుతోంది. నువ్వెన్నైనా చెప్పు సాకేత్, ఇంకా ఈ వయసులో కూడా ఆవిడ పెత్తనం చేయాలనుకోవడం తప్పు కదా. నో, నా బెటర్మెంట్ కోసమే ఓపిక తెచ్చుకుంటోంది. ఆమె గురించి తెలిసి తెలియని మాటలు మాట్లాడుకో. ఆమె ధైర్యమే నాకు ఇన్స్పిరేషన్. గ్రానీ ఇన్స్ట్రక్షన్సే నా లైఫ్ టర్నింగ్ పాయింట్స్. ఆమె లేకపోతే నాకు ఈ గుర్తింపే ఉండేది కాదు. నీ సొంత తెలివితేటలు ఉపయోగించకుండా నిన్ను పంజరంలో చిలకలా పెంచింది. మెదడు ఎదగనివ్వకుండా మొద్దుబారేలా చేసింది. నీ తెలివితేటలే ఉపయోగించుంటే ఇంతకన్నా మంచి పొజిషన్లో ఉండేవాడివి తెలుసా. సాకేత్, మనం ఆలోచించటం మానేశామంటే ఒక రకంగా మనం మరొకరి చేతిలో రోబో అయినట్టే. మన ఫంక్షన్ అంతా అవతల వాళ్ళ చేతిలో ఉన్నట్టే. రిమోట్ వాళ్ళ చేతుల్లో పెట్టిన మిషనరీస్ కిందే లెక్క.
అయినా ఆవిడ ఎంతకాలం బ్రతుకుతుంది? కాటికి కాలు జాపుకున్న ఆవిడికి ఎందుకంత అధికార దాహం? అవతలి వాళ్ళని ఎదగనివ్వని మనస్తత్వం ఎందుకు? అయ్యయ్యో సాకేత్, అయ్యయ్యో సాకేత్, నాయనా అయ్యయ్యో సాకేత్, సాకేత్. డాక్టర్ గారు, హలో, సాకేత్ గారు ఎక్కడున్నారు? మీ గ్రానీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మీకోసం కలవరిస్తున్నారు. బీపీ ఎక్కువగా ఉంది, పల్స్ డౌన్ అవుతోంది. చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నారు. పరిస్థితి సీరియస్ కాకముందే మీరు రావడం మంచిది. సాకేత్, ఏమైంది? నువ్వు ఇంతసేపు ఇలా మాట్లాడినందుకే మా గ్రానికి ఇలా అయింది. నీ మాటలకి తగ్గట్టే అవుతోంది. నువ్వు మా గ్రాని గురించి బ్యాడ్గా మాట్లాడావు. ఆమె బెడ్ సిక్ అయింది. నా కోసం గుండె పగిలిందట. దిగో దిగో ఇక్కడ దిగో, ఇక్కడే. నువ్వు మాట్లాడిన మాటలకి ఇదే పనిష్మెంట్. దిగో. ఇంకాసేపు నిన్ను కారులో కూర్చొనిస్తే నిజంగానే మా గ్రానికి ఏమైనా జరిగినా జరగచ్చు. మళ్ళీ ఎదురుపడి ఇలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయకు. దిగో, వెళ్ళు. ఏంటితను పైకి క్లాస్గా కనిపిస్తున్నాడు గాని మొరటోడు. ఆడపిల్లని కూడా చూడకుండా నడు రోడ్డు మీద దించేశాడు. ఛ! ఒట్టి మూర్ఖుల్లా ఉన్నాడు. గ్రాని, వచ్చేస్తున్నా గ్రాని, నేను వస్తున్నా. ఐఎమ్ సారీ గ్రాని, చాలా రిజిడ్గా బిహేవ్ చేశాను. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ గ్రాని. వస్తున్నాను గ్రాని, వస్తున్నా. నీకేం కాదు. హలో హారతి, వస్తున్నారా? ఏం టిఫిన్ చేయమంటావు? పాలల్లో ఇంత విషం స్ట్రాంగ్ గా కలిపి రెడీగా ఉంచు. రాగానే టక్కుని తాగి పుట్టుకుని చేస్తాను. ఏమిటే, ఏమైంది నీకు? ఏమిటా మాటలు? సాధించాలని వచ్చిన వాళ్ళం సాధించాలి కానీ పిరికి మాటలు పిరికి పనులు చేయకూడదు, మాట్లాడకూడదు. మరేం చేయమంటావు? చదువు సంస్కారం ఉంది కానీ ఒట్టి చాదస్తాం. నోను సాడిస్లా ఉన్నాడు. ఏమైంది? టక్కున బ్రేక్ వేసి నన్ను కార్లో నుంచి తోసేసి
చాలా సెంటిమెంట్గా మా గ్రానీనే అలా అంటావా? నువ్వని బట్టే మా గ్రానీ అలా అయ్యింది ఇలా అయ్యింది అని నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడు. నువ్వు త్వరగా రా బాగి. సరే, ఇప్పుడే వస్తున్నా. సాకే సాకే ఇది ఎంతకైనా సమర్థురాలే. వాణ్ణి రప్పించటానికి ఏకంగా ఇంటినే ఇంటెన్సివ్ కేర్గా మార్చేసింది. ఇంటి ముందు అంబులెన్స్ ఒక్కటే తక్కువ. సాకే అబ్బబ్బబ్బా, సాకే ఇప్పుడు ఇక్కడ గనక ఏఆర్ రెహమాన్ ఉండుంటే ఈ మూలుగులో నుంచి గంగం స్టార్ని బీట్ చేసే సాంగ్ ఏదైనా మంగమ్మ స్టార్ అని క్రియేట్ చేసి ఉండేవాడు. సినిమాల్లో చూడటమే గానీ ప్రాక్టికల్గా యాక్టింగ్ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు దీని యాక్టింగ్ తప్ప. నాకు ఈ సిచ్యుయేషన్లో రాలిపోయే పువ్వా అన్న పాట గుర్తుకొస్తుందేంటి? చచ్చా, ఏదో అలా అరుస్తుంది కేకలిస్తుంది గాని మంగ మనసు మంచిదే. పొగిడితే పొట్లకాయ, తిడితే దొండకాయ. ఏదైనా వాడి కోసమే వెంపర్లాడుతుందిలే. ఇలా నటించే అప్పుడు నన్ను వశపరుచుకుంది. కాస్త మొండితనం తగ్గించాలని నేను రివర్స్ అయ్యాను గాని ఇది సాధు జంతువే, ఊరికే గాండ్రిస్తుందంతే. అమ్మా అత్తయ్య, ఎంత గొప్ప మహానటివి తల్లి నువ్వు. ఇలా నాటకాలాడే నా మీద నింద వేసి వాణ్ణి నీకు దగ్గర చేసుకున్నావు. మళ్ళీ ఇవాళ వాడు నీకెక్కడ దూరం అయిపోతాడో అని ఈ నాటకానికి తెరతీశావు. నువ్వు ఇలా నాటకాలాడే నన్ను నమ్మించావు. నీ నోటితో నువ్వే అని నిజం నాకు తెలిసేలా చేశావు. లేకపోతే నిజంగా మీరు వాడి కోసమే కాళ్ళు పోగొట్టుకున్నారనే భ్రమలో ఉండేదాన్ని. మీరెన్ని నాటకాలైనా ఆడండి, నా కొడుకు నా ఇంటికి వస్తే అంతే చాలు. వీళ్ళని పంపించేయడానికి ఏదైనా డ్రామా ఆడండి అత్తయ్య. అందులో నేను ఒక క్యారెక్టర్ వేస్తాను. చక్కగా మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటాను. నీదో నాటకం అయితే నాదో నాటకం. నీ నాటకం నీ మనవణ్ణి నీకు దగ్గర చేస్తుంది. మంచిదే కానీ నా నాటకం బయటపడితే నా కొంప కొల్లేరవుతుంది. ఏదో నాటకం నేను నీలా ఆడాలి. ఏ లేడీ డాక్టర్ కాళ్ళు పట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఇంటికి రానని చెప్పి వెళ్ళాను. ఇప్పుడు వీళ్ళందరి ముందు నేనేం తక్కువ కాను కదా. అయినా మన ఇంటికి మనం వచ్చాం. ఎవడేమనుకుంటే మనకేంటి? గ్రాని, గ్రాని, ఏ సాకే గ్రాని, ఏమైంది? గ్రాని, రై, నువ్వెవడరా మా గ్రానికి సేవలు చేయడానికి? పోవతలకి. కాళ్ళు ఒత్తినట్టు ఒత్తి సమయం చూసి పీక ఒత్తిన ఒత్తుతారు. వెళ్ళండి అవతలకి. రేయ్, సేవ చేయడానికి మనసు ఉండాలి కానీ వరుస ముఖ్యం కాదు. పీకలు పిసికే వాళ్ళమైతే అలా పిక్కలు నొక్కాల్సిన అవసరం లేదు. ఏంట్రా వాగుతున్నావు? వాగేది నువ్వేరా. రఘురాం వద్దు. సాకేత్ చాలా డిస్టర్బ్ గా ఉన్నాడు, వదిలేసే. ఏంటి గ్రాని, ఏమైంది? ఏమవటం ఏమిట్రా, ఏమవటం? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ గ్రాని గుండె విలువెల్లాడిపోయిందిరా. నువ్వు లేకుండా ఈ గ్రాని ఎలా బతుకుతుందనుకున్నావురా? హంసలా పెంచుకున్నాను కానీ నువ్వు ఇలా తాగి తందనాలాడి కాకిలా ప్రవర్తిస్తే నా మనసు కలుక్కుమంటుందిరా. నా పెంపకం మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏరా, ఇలా తయారవటానికైనా నేను ఇంతకాలం కష్టం అనుకోకుండా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నది. హ! నువ్వు ఇలా తాగి తందనాలాడి కాకిలా ప్రవర్తిస్తే నా మనసు కలుక్కుమంటుందిరా. నా పెంపకం మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏరా, ఇలా తయారవటానికైనా నేను ఇంతకాలం కష్టం అనుకోకుండా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నది. హ! నా
నలుగురిలో చులకనై నానా మాట నువ్వు పట్టానికా, లేక నీ మూలంగా నేను అనిపించుకోవడానికా? నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నాకిక మిగిలింది కన్నీరేరా. ఎందుకురా గ్రాని మీద నీకంత కోపం వచ్చింది? నా మీద కోపం వస్తే నేనేమైపోవాలరా? అంత తప్పు నేను చేసుంటే నన్నే నిలదీయాల్సింది. న్యాయం జరిగేదాకా పోట్లాడాలి గాని ఇలా నీకు నువ్వే లేనిపోని అలవాట్లు చేసుకుని పిచ్చి తిరుగుడు తిరిగి ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను భరించగలనా కన్నా? నిన్నలా చూస్తూ నేను బతకగలనా? సాకేత్, మనం ఎన్ని గొడవలైనా పడచ్చు, అంతేగాని పరే వాళ్ళ కానీ అవకాశం ఇచ్చి మనల్ని మనం తేలిక చేసుకుంటే ఎలా చెప్పు? రే, నీకు నచ్చని వాళ్ళు, నాకు నచ్చని వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఈ ఇల్లు మార్చచ్చు, వ్యాపారం మార్చచ్చు, గాని మన ప్రేమను మనం తుంచేసుకుంటే ఎలా చెప్పు కన్నా? మంగా, నువ్వు వాడికి నచ్చ చెప్పొచ్చు, వాడు నిన్ను ఓదార్చొచ్చు, కానీ మధ్యలో మాట పిక్కెందుకు? తాతయ్య, ఏం మాట్లాడుతున్నావు? గ్రాని ఉన్న పరిస్థితిలో వాళ్ళని వెనకేసుకురావడం తప్పు. అయ్యో అన్న జాలి దయ లేవా నీకు? ఏయ్, ఇటివో. నిన్ను పిచ్చి వెధవం చేయడానికే అది లేని జబ్బును ప్రదర్శిస్తుందిరా. నిజం తెలియక నీకు కన్నీళ్లు వస్తున్నాయి, నిజం తెలిసిన మాకు నవ్వు వస్తుంది. ఆయనంతే లేరా, చూసే వాళ్ళ కళ్ళల్లో వేళ్లు పెట్టడం కొత్తగా నేర్చుకున్నారు. ఆయన సంగతి మనకెందుకు, వదిలేరా కన్నా. అవునవును, నేను చస్తుంటే ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారోనని వేలు పెట్టి చూస్తాను. నువ్వు బ్రతుకున్న వాళ్ళని చావులోకి నెట్టడానికి చేతులు వేస్తుంటావు. తాతయ్య ప్లీజ్. ఏంట్రా ప్లీజు? అది ఏది పడితే అది అలా మాట్లాడుతుంటే నేను మౌనంగా ఉండాలా? ఒంట్లో బాగోలేని మనిషి ఏదో అంటే మీరు అలా మాట్లాడతారేంటి తాతయ్య గారు? బావా, అమ్మమ్మ నీకోసమే బెంగపడి ఇలా అయ్యింది. మీరంతా చేయబట్టే నేను అలా అయిపోయాను, గ్రాని ఇలా అయిపోయింది. గ్రాని నేను మాట్లాడుకుంటా మీరందరూ బయటికి వెళ్ళండి. బాగోలేదనేగా మేము ఉంది. నేను వచ్చానుగా, బాగోగులు నేను చూసుకుంటాను. మీరెదురుగా ఉంటే బాగుపడటం కన్నా ఇంకా నీరసించిపోతుంది. వెళ్ళండి, అందరూ అవతలకి వెళ్ళండి. గ్రాని నేను మాట్లాడుకుంటా మీరందరూ బయటికి వెళ్ళండి. బాగోలేదనేగా మేము ఉంది. నేను వచ్చానుగా, బాగోగులు నేను చూసుకుంటాను. మీరెదురుగా ఉంటే బాగుపడటం కన్నా ఇంకా నీరసించిపోతుంది. వెళ్ళండి, అందరూ అవతలకి వెళ్ళండి. పదండి పదండి. రఘురామ్ రారా. ఏయ్, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు. మళ్ళీ ఇలా ఎప్పుడు చేయద్దురా కన్నా. ఉమ్. ఇంకెప్పుడు తాగనని నా చేతిలో చెయ్యరా కన్నా. తాగను గ్రాని, ఇంకెప్పుడు తాగను. నన్ను వదిలి వెళ్ళావుగా. వెళ్ళను గ్రాని, అస్సలు వెళ్ళను. కానీ నువ్వు కోలుకోగానే వాళ్ళని పంపించేయాలి. దేనికైనా సమయం రావాలిరా, అందాక ఓపిక పట్టాలి. నువ్వు తొందరపడకు, ఆవేశపడకు, ఇలా ప్రవర్తించు. అలాగే గ్రాని. నన్ను ఇలా ఇంకెప్పుడు బాధ పెట్టవుగా. జరిగిన దానికి సారీ చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. రే సాకేత్, నా ప్రాణాలన్నీ నీ మీదేరా. నా ప్రాణమే నువ్వురా. నిన్నింకా ఉన్నతంగా చూడాలని ప్రతి క్షణం కోరుకునేదాన్ని రా నేను. నువ్వు తప్పుటడుగులు వేస్తే నేను తట్టుకోలేను. నీకోసమే నేను బతుకుతున్నాను రా. నాకు తెలీదా గ్రాని? నేనంటే నీకెంత ప్రేమో నాకు తెలీదా? కన్నా,
నీ చేత్తో కొంచెం జ్యూస్ తెచ్చిస్తావా? అలాగే గ్రాని. ఆ.